ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు సోషల్ మీడియా ఆన్ చేయండి, టీవీలు చూడండి, ఎక్కడ చూసినా కూడా నీట్ పేపర్ లీక్ అయిన ఇష్యూ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో స్టూడెంట్స్ బిహేవియర్స్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. జెన్జీ జనరేషన్ తీసుకొచ్చినటువంటి మార్పుని అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారనే చెప్పచ్చు. సో ఈ ఇష్యూకి సంబంధించి మనకి సెలబ్రిటీస్లో ప్రకాష్ రాజ్ గారు కనిపించారు. అలాగే మరొక టాలీవుడ్ హీరో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ద్వారా మనందరికీ ఎంతో దగ్గరైనటువంటి హీరో ఆదిత్య ఓం. సో ఆ సంఘటన జరిగిన టైంలో అక్కడే ఉన్నారు, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నీటి విద్యార్థుల టాపిక్ ఎక్కడొచ్చినా కూడా అందరూ క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉన్నారు. సో ఇదే సంఘటనకు సంబంధించి మనతో కొన్ని విషయాలు షేర్ చేయడానికి జూమ్ కాల్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు హీరో ఆదిత్య ఓం గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం ఆదిత్య ఓం గారు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ అండి, ఆల్ వెల్. యా, కొంచెం ఇప్పుడు కొంచెం టైర్డ్ గా ఉన్నాను ఇప్పుడు. ఏంటి, అవునండి, బానే ఉందా హెల్త్? ఓకేనా? హెల్త్ ఇటు కొంచెం తేడా ఉంది కానీ ఓకే, నో ప్రాబ్లం. కాదు సార్, సడన్ గా మిమ్మల్ని సినిమాలు, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఇదంతా ఓకే, ఆదిత్య ఓం అనే వ్యక్తిని అలా మేము చూసాం. ఈ నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయినప్పుడు అక్కడ విద్యార్థులు కొంత గొడవ చేస్తున్న టైంలో అక్కడ ఆదిత్య ఓం ఒక్కసారిగా కనిపించేసరికి ఆదిత్య అక్కడ ఉన్నారేంటని చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. సో ఏంటి అసలు మీరు ఆ సంఘటన తెలుసుకుని వెళ్ళారా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళారా? ఏం జరిగింది అసలు ఆ రోజున? ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది సువర్ణ గారు దీనికి. నేను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కోసం ఒక 12 years నుంచి ఇట్లాంటి పోరాటాలు, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఒక 12 years నుంచి. మీరు గమనిస్తే 2014-2015లో నేను ఇదే జంతర్ మంతర్లో ఒక ధర్నా చేశాను. అదే సేమ్ టైంలో నేను ముంబై ఆజాద్ మైదాన్లో కూడా చేశాను. ఇదే ఎడ్యుకేషన్లో ఎలా అప్లిఫ్ట్మెంట్ రావాలి, ఇది మైండ్లో పెట్టుకుని నేను తెలంగాణలో కొన్ని ఊర్లో, కొన్ని చిన్న గ్రామాలకి అక్కడ కూడా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశాను. సో ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం అండి. కానీ ఈసారి చూస్తే ఐ కుడ్ నాట్ స్టాప్ మై సెల్ఫ్. సో ఎందుకంటే ద ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ సువర్ణ గారు ఇన్ దిస్ కంట్రీ. ఎడ్యుకేషన్ మన కడుపు నింపుతుంది, మన ఇంటి కట్టిస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ టీచెస్ us all about religion, constitution, life, employment. So I did not go there against anyone. I went for our students, for their future, and for the courage they showed. They needed support. So వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, జెన్జీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నాకు చాలా అంటే ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ద జెన్జీ పీపుల్ లైక్ ఎనీథింగ్. కానీ ఆదిత్యజీ మంచి పాయింట్ చెప్పారు. ఇప్పటి వరకు కూడా ప్రతి ఇన్సిడెంట్లో కూడా జెన్జీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉంది, జెన్జీ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంది అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ జెన్జీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు ఈ జంతర్ మంతర్ తర్వాత. మీరేమంటారు సార్? నేను ఒకటి పోస్ట్ పెట్టాను సువర్ణ గారు. ఈ జెన్జీయే విశ్వగురు అవుతారు. 100% దిస్ జెన్జీ విల్ బికమ్ విశ్వగురు. బికాజ్ వాళ్ళు లోపల ఉన్న కరేజ్, వాళ్ళకి ఉన్న క్లారిటీ, వాళ్ళకి ప్రొటెస్ట్ చేసిన విధానం అన్నీ అంత కొత్తగా, అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది. మేబీ యూ కెన్ సే దట్ సమ్ ఆఫ్ దెమ్ క్రాస్ ద లైన్, సమ్ ఆఫ్ దెమ్ డిడ్ ఇట్ ఇన్ సమ్ అదర్ వే, బట్ హ్యాట్స్ ఆఫ్ వాట్ ఎవర్ దే డిడ్. ఈ కంట్రీలో ఎంత పెద్ద మార్పులు తీసుకురావాలంటే వాళ్ళే హోప్. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. మన లైఫ్ ఏంటో అంటే ఐఎమ్ ఆల్రెడీ నియరింగ్ 49-50, ఇంకా 20 years 22 years బ్రతుకుంటాను, అంతే కదా. ఫ్యూచర్ వాళ్ళది. సో వీ హ్యావ్ మినిమం వీ కెన్ డూ ఇస్ సపోర్ట్ దీస్ లవ్లీ జెన్జీ గైస్. ఇఫ్ వీ కెనాట్ సపోర్ట్ దెమ్ నౌ, వెన్ విల్ వి సపోర్ట్ దెమ్? అండ్ ఇది ఓన్లీ మాత్రం వాళ్ళు భవిష్యత్తు కోసం కాదు, ఇట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ ఆల్సో. బికాస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే మార్గం ఉంది, ఒకటే మాధ్యం ఉంది. దానిపైకి వెళ్ళి మనం వీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ లైఫ్, ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఫ్యూచర్. ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్.
చాలా చక్కగా చెప్పారు. కానీ ఇక్కడ మనకు చూస్తుంటే విజువల్స్‌లో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ జంతర్ మంతర్ గురించి, అక్కడ స్టూడెంట్స్‌ని తోపులాట, కొట్టుకోవడం ఇది అంటే స్టూడెంట్స్‌కి పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలో, ఇది కొంచెం పొలిటికల్‌గా పక్కకు తీసుకెళ్ళి అక్కడ కొన్ని సభ్యకరమైన సిట్యుయేషన్స్ మేము చూస్తూ ఉన్నాం. సో ఇది ఆళ్ళు స్టూడెంట్సా? లేదంటే పొలిటికల్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత జరిగినటువంటి విధ్వంసమా తెలియక చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. సో అసలు ఆ రోజు మీరు అక్కడ ఉన్నారు. ఏం జరిగింది అసలు అక్కడ? మీకు ఒక జస్ట్ వన్ థింగ్ నేను చెప్తా. ఫర్ అ విలన్ 100 ఫాల్ట్స్ ఆర్ ఓకే, బట్ హీరో ఒక ఫాల్ట్ చేస్తే ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్, ఇన్ ఎనీ మూవ్మెంట్, ఇది అన్ప్లాన్డ్ మూవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి అన్ప్లాన్డ్ మూవ్మెంట్లో ఎవ్రీ కైండ్ ఆఫ్ పీపుల్ ట్రై టు జంప్ ఇన్. కానీ ఒక్క పర్సన్ చేసిన రాంగ్ పనితో, ఒక ఆర్గనైజేషన్ చేసిన రాంగ్ పని వల్ల మొత్తం మూవ్మెంట్కి ఎలా డిస్క్రెడిట్ చేద్దాం? చాలా తప్పు అది. మీరు ఆ పిల్లలకి చూడాలి. మీకు నిజంగా చెప్తున్నాను సువర్ణ గారు, నేను అక్కడ 3 days ఉంటాను. 3 days ఉన్నారు. అక్కడ 12 years నుంచి ఒక 24 వయసుకు ఈ వయసు ఉన్న పిల్ల, దే ఆర్ కమింగ్. వాళ్ళు మాకు కాన్స్టిట్యూషన్ గురించి నేర్పిస్తున్నారు, వాళ్ళు మాకు రైట్స్ గురించి నేర్పిస్తున్నారు. వాళ్ళు డేటాతో పాటు వచ్చారు. వాళ్ళు కరేజ్, అంత ధైర్యం, అంత సాహసం. సో మనం అందరికీ చాలా చాలా నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. నిజంగా ఆఫ్ కోర్స్ కొన్ని తప్పులు కూడా జరిగింది, దానికోసం కూడా వాళ్ళు సారీ చెప్పారు. సో బట్ we have to encourage them. We have to encourage all the good qualities. It is a very good sign for our future అండి, very very good sign. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సభ పెట్టామనుకోండి, కొంతమంది వస్తారు. లేదు అంటే ఒక తప్పు జరుగుతుందంటే ఇంకొంతమంది వస్తారు వాళ్ళ వాయిస్ రేస్ చేయడానికి. ఒక్కసారిగా అక్కడ వేల మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నాం. అక్కడ తొక్కిసలాట జరిగింది, పోలీసుల బందోబస్తు చూస్తూ ఉన్నాం. అంటే పేపర్ లీక్ అయిన విషయం అనేది అది కొంచెం బాధాకరమైన విషయమే. కానీ అది స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా అక్కడ జంతర్ మంతర్ జరిగిందా? లేదంటే స్టూడెంట్స్కి రాంగ్ గైడెన్స్ చేసే విధంగా? మీరు 3 రోజులు అక్కడ ఉన్నానంటున్నారు. 3 రోజులు అక్కడ ఎటువంటి సంఘర్షణ జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం కాదు, ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద కంట్రీస్ ఫ్యూచర్ ఆల్సో, విచ్ ఇస్ లింక్ టు ద స్టూడెంట్స్. సో ఈ మూవ్మెంట్ మాకు ఒక హోప్ ఇచ్చింది. ఈ కంట్రీలో ఇంకా ఇప్పుడు కూడా కొన్ని వాయిసెస్ ఉంటాయి హూ విల్ ఆల్వేస్ రైజ్ ఫర్ గుడ్ కాజెస్. సో ఇది it all has happened for the good of everyone. ఎందుకంటే రేపు ఇదే ఇష్యూ మీ ఇంట్లో కూడా రావచ్చు కదా. ఇది అంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ ప్లేస్, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఫ్యామిలీ. సో దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ఈ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ, అది అర్థం చేసుకోవాలి అందరికీ. సో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీవన్, ఫర్ ద గుడ్ ఆఫ్ కంట్రీ. అండ్ నేను ఇందాక కూడా చెప్పాను, సమ్ టైమ్స్ సమ్ రౌడీ ఎలిమెంట్స్, సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ట్రై టు ఎంటర్ ఎనీ గుడ్ కాజ్ అండ్ దే ట్రై టు డిస్క్రెడిట్ దట్ కాజ్. సో అక్కడ కూడా అదే జరిగింది. తర్వాత కొన్ని కనిపించట్లేదు అని అంటున్నారు ఆదిత్య గారు. చాలా మంది అది వార్తలు చూస్తున్న కాడి నుంచి కింద కమెంట్స్ లో కూడా నీట్ స్టూడెంట్స్ కంటే పొలిటికల్ ఎజెండాని ప్రొజెక్ట్ చేసే పర్సన్స్ అక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు అంటారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నిజమేనంటారా? ఓన్లీ మాత్రం నీట్ స్టూడెంట్స్ కాదు, అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అక్కడ లా స్టూడెంట్స్, అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్, అక్కడ 12th క్లాస్ స్టూడెంట్స్. ఓకే, మిగతా సిటీస్లో మిగతా ముంబైలో కూడా ప్రదర్శనలు అన్నీ అయింది కదా, అక్కడ కూడా స్టూడెంట్స్ కనిపించలేదు. మొత్తం ఉత్తరప్రదేశ్, బీహార్లో నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది, విశాఖపట్నంలో, విజయవాడలో, అక్కడ కూడా స్టూడెంట్స్ కాదు. అది అంటే ఎంతమంది రోడ్లో మొన్న ముంబైలో ఆల్మోస్ట్ 25,000 పర్సన్స్ వచ్చాడు. వాళ్ళు అందరూ యాంటీ సోషల్స్ అండి. ఒక ప్రొటెస్ట్ ఎంత స్వీట్గా, ఎంత క్యూట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారండి. ఒక్కసారి చూడండి. ఈ అన్నీ కొంచెం ఒక కరుణత్వం భావంతో, ఒక అదితో చూడాలి అన్నీ. ఇది మనం యాంటీ నేషనల్స్, ఇది యాంటీ ఒక మతాలు, ఇట్లాంటి అస్సలు దిస్ ఇస్ అబ్సల్యూట్లీ డైవర్టింగ్ ద మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మీరు అక్కడ ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఈ యాంటీ స్లోగన్ ని ఏ విధంగా చూడాలంటారు? లుక్, వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. నాకు కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, సార్ అక్కడ ఇది ఏదో ఉన్నారు, అది ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, మీరు ఎలక్షన్లో ఓట్ ఇచ్చినప్పుడు ఎంత షార్ప్గా చూస్తారండి. యాక్చువల్గా ఎంతమంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పార్లమెంట్లో ఉంటారు, వాళ్ళు అసెంబ్లీస్లో ఉంటారు. మీరు ఎంత షార్ప్ దృష్టితో అక్కడ చూస్తున్నారండి.
అండ్ ఓటింగ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది? ఓటింగ్ చేసినప్పుడు ఎంతమంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎంతమంది పార్లమెంట్కి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ? ఒక్కసారి ఆలోచించండి. మీ దృష్టి, మీ షార్ప్నెస్ మంచి ప్లేస్లో పెట్టండి. అండ్ ఇందాక కూడా నేను చెప్పాను, ఆఫ్ కోర్స్ కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రతి మంచి దాంట్లో వస్తారు. ఇక్కడ కూడా అలాగే కొన్ని జరిగింది. ఐ క్రిటిసైజ్ ఇట్, ఐ కండెమ్ ఇట్. బట్ ఇది అన్నీ జరిగింది మా స్టూడెంట్స్ భవిష్యత్ కోసం, మా కంట్రీ భవిష్యత్ కోసం, అండ్ టు గివ్ హోప్ టు ఎవ్రీ వన్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మై జెన్జీ, హ్యాట్స్ ఆఫ్ టు మై జెన్జీ, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పీపుల్. నేను అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్కి కూడా చూశాను, అక్కడ చాలా ఓల్డ్ పర్సన్స్కి కూడా చూశాను, అక్కడ ఎక్స్ ఆర్మీ మెన్కి చూశాను, అక్కడ ఎక్స్ పోలీస్ వాళ్ళకి చూశాను. So they got support from every section of the society. Of course, few people can troll, few people can abuse us. Even they are welcome. You can abuse me as much as you want, but from my side, it will always be love, and it will always be everything possible for the good of the society, as I think, according to my thinking. అయితే ఆదిత్యజీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చూస్తే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక హోప్ వచ్చింది. అంటే ఒక తప్పుని ప్రశ్నించే గొంతుక ఎక్కడ దాకన్నా తీసుకెళ్తుంది. ఇప్పుడు జెన్జీ, హ్యాట్స్ ఆఫ్ జెన్జీ అంటున్నారు, గవర్నమెంటే దిగి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే హయ్యర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ రాజీనామాలు కూడా చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు పడిన కష్టానికి ఒక ప్రతిఫలం వచ్చింది అని చెప్పేసి. మోదీజీ కూడా ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. First of all, thanks to PM గారు for listening to the students. కానీ ఇది ఒక స్టెప్ మాత్రం, ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకంటే మన ఎడ్యుకేషనల్ సిస్టంలో, మన ఎడ్యుకేషనల్ దాంట్లో చాలా చాలా మార్పులు కావాలి. మంచి రిఫార్మ్స్, రైట్ ఫ్రమ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టిల్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇది అన్ని ఇట్లాంటి మంచి రిఫార్మ్స్ రావాలి. అండ్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్, యాజ్ ఐ టోల్డ్, ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఇన్ ద కంట్రీ, అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ ఫ్రీ అండ్ యాక్సెసిబుల్, as much as free and accessible to everyone possible. So ప్రభుత్వంకి కూడా చాలా చాలా థ్యాంక్స్, మోదీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్, అండ్ for listening to the students, and I think it all happened, everything happened well, and thank you government for listening to the people. I hope you keep on listening. And నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒక స్టార్టింగ్ స్టెప్. Please entirely reform the education sector. Please make higher education accessible to everyone. Please make education universal. Everyone's kids should have the same education. ఇప్పుడు ఇది చూస్తే కొంతమంది ఏంటంటే మోదీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద హెచ్చరిక అని కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఈ జంతర్ మంతర్ ఉందో, నీట్ ఎగ్జామినేషన్ పరీక్షలు లీక్ అయిన ఈ సందర్భాన్ని, ఈ సంఘటనని మోదీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా కూడా భావిస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఒక పొలిటికల్ క్వశ్చన్ అండి. అండ్ నేను ఒక సోషల్ కాజ్ కోసం వెళ్ళాను. ఈ పొలిటికల్ రిపర్కషన్స్ ఏమవుతుంది, దీనికి కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీని తర్వాత ఏమవుతుంది, ఏ ప్రభుత్వంకి ఇది ఏంటి, అది మీరు ఒక సీజన్డ్ పొలిటీషియన్తో అడిగితే బెటర్ అండి. నేను మాత్రం ఒక సోషల్ కాజ్ కోసం వెళ్ళాను. ఇది నా స్టాండ్. పేపర్ లీక్ అనే విషయం గురించే మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తాము, గ్రూప్కి సంబంధించినవి కానీ ఇలాంటి నీట్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ స్టూడెంట్స్ ఎన్నో కష్టాలు పడి, అంటే ఎలాగైనా కొట్టాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ పేపర్ ఒక్కసారిగా లీక్ అయింది అని తెలియంగానే భావోద్వేగం అవుతారు, సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మన యూత్కి. నెవర్ గెట్ డిస్కరేజ్డ్, అండ్ సూసైడ్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్. ఆల్వేస్ ఫైట్. చూడండి వాట్ దీస్ గైస్ డిడ్. ఎంత పవర్ఫుల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఫోర్స్ చేశారండి. సో ఇఫ్ యూ గైస్ కెన్ డూ దిస్ మచ్, యూ కెన్ డూ మోర్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. సో నెవర్ ఎవర్ గెట్ డిస్కరేజ్డ్. మనం ఎప్పుడైనా పోరాటం చేయాలి. బాగా చదవండి. ఫస్ట్ మీ కెరియర్, మీ ఫ్యామిలీ, అండ్ నెక్స్ట్ కంట్రీ. బట్ ఈ 3 బాధ్యతలు మీ ప్రతి స్టూడెంట్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, యూ హ్యావ్ దీస్ 3 రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ టువర్డ్స్ యువర్ కెరియర్, ఫ్యామిలీ, అండ్ దెన్ కంట్రీ. ఇది మర్చిపోకండి. అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈ పేపర్ లీక్ సంబంధించి ఒక స్ట్రాంగ్గా డెసిషన్స్ ఉంటాయి, ఇంకా మున్ముందు ఇలాంటి తప్పులు జరగవని భావించవచ్చు అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే మన జెన్జీ పవర్ చూస్తే గవర్నమెంట్కి కూడా కొంచెం అర్థమైంది.
సో 100% దే విల్ ట్రై టు డూ అండి. అండ్ ఓన్లీ మాత్రం ఇది ఒక స్టార్ట్ అండి. ఇది ఒక రాజీనామా ఇస్తే, ఒక రాజీనామా అంటే ఒక స్టెప్ అండి. కనీసం ఒక అకౌంటబిలిటీ ఉండాలి మా మినిస్టర్స్కి, మా రిప్రజెంటేటివ్స్కి. వాళ్ళే కదా మా గార్డియన్స్, వాళ్ళే కదా మా కేర్ టేకర్స్. సో హూమ్ షుడ్ వి ఆస్క్ ద అకౌంటబిలిటీ? ఏదైనా అకౌంటబిలిటీ లేకపోతే ఏమవుతుంది ఈ దేశంలో? అన్నారు కాబట్టి ఇప్పుడు అండ్ దట్టు మీరు జెన్జీని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. మన ఫ్యూచర్ భవిష్యత్ జెన్జీ చేతుల్లో పెడితే సురక్షితంగా ఉంటుందంటారా? ఎవరి చేతిలో పడుతుందండి? మాకు ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఎట్లాగో లేదు కదా, మొత్తం అంతా జెన్జీ కాబట్టి next generation. మీరే ఆన్సర్ చేశారండి. కానీ కానీ ఇది ఒక్కటైతే నెక్స్ట్ చెప్పాలి సార్, before అంతా జెన్జీని మనం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేని పీపుల్ గా లేదా ఐడియాలజీ నా దృష్టిలో జెన్జీలా ఉన్న నేను ఆల్రెడీ సువర్ణ గారు, నేను చెప్పారు. కానీ ఎప్పుడైతే జంతర్ మంతర్ ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు జెన్జీని అప్రిషియేట్ చేస్తున్నారు. నా దృష్టిలో సువర్ణ గారు, ఐ హావ్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ జెన్జీ పీపుల్. మా ఇంట్లో కూడా ఒక జెన్జీ ఉన్నారు, నా అబ్బాయి. సో నేను చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఐ ట్రై టు అండర్స్టాండ్ దెమ్, ఐ ట్రై టు అండర్స్టాండ్ దేర్ లింగో. నేను అక్కడ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్లో ఉన్నప్పుడు ఈ జెన్జీ వాళ్ళు నాకు ఇలా 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 నాకు అర్థం కాలేదు, వాట్ ఈస్ దిస్. తర్వాత వాళ్ళు నాకు నేర్పించారు, దిస్ మీన్స్ వి అప్రూవ్, క్లాక్ ఇట్. సో ఇది నాకు తెలుసు. ఓకే, దిస్ ఐ నో ఇట్స్ అ హార్డ్ సైన్. సో ఈ సైన్స్ ఇవన్నీ నాకు తెలియదు. సో దే ఆర్ టీచింగ్ అస్, వీ హ్యావ్ టు టాక్ ఇన్ దేర్ లాంగ్వేజ్. సో డెఫినెట్లీ జెన్జీ తర్వాత జెన్ ఆల్ఫా వస్తుంది, జెన్ ఆల్ఫా తర్వాత ఇంకా ఒక జెన్ బీటా ఉంది. సో వీ హ్యావ్ టు ఓన్లీ, మా పని ఓన్లీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని. ఇప్పుడు ఫ్యూచర్ ఇస్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్. మనం వీఆర్ జస్ట్ ఆన్ దిస్ అర్త్ ఫర్ అనదర్ 20-25 years. స్టార్టింగ్ మాకు ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు కనిపించారు సార్ విజువల్స్ లో ఎక్కువగా. సో ప్రకాష్ రాజ్ గారు తర్వాత మీరే కనిపించారు సినిమా ఇండస్ట్రీ నుంచి. ఏ విధంగా చూడాలంటారు? లుక్, ఎవరు ఎందుకు ఏంటి ఏమిటి ఎవరు ఎందుకు చేస్తున్నారు, వాట్ ఎవర్, వాళ్ళ విష్, వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళకి ప్రయారిటీస్. కానీ ఒకటే చెప్తున్నానండి, అంతరాత్మ, ఒక వ్యక్తికి ఒక అంతరాత్మ కానీ ఒక కాన్షియన్స్ ఎప్పుడైనా ఉండాలి. నాకు కూడా చాలామంది బెదిరిస్తున్నారు, చాలామంది కామెంట్స్లో దే ఆర్ ట్రోలింగ్ మీ. బట్ ఓకే, ఇట్స్ ఓకే అండి. అంటే హౌ కెన్ వి లివ్ ఇన్ ఫియర్? అంత భయంతో అది మర్చిపోండి. మీకు అన్నీ తెలుసు సువర్ణ గారు, ప్రతి పర్సన్కి తెలుసు సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది. వాళ్ళు నా ఫ్యామిలీకి, నా ఇది అన్నీ టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఓకే. నా తరపున ఓన్లీ ఐ హోప్ దట్ their future is bright, and I give the best of luck for their family. They can say whatever they want, but ఇది కరెక్ట్ కాదు. సో ఓన్లీ మాత్రం ఈ బూత్ మాటలతో, ఓన్లీ మాత్రం అబ్యూజెస్తో ఏమీ జరగదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ద అట్మాస్ఫియర్ ఇస్ టాక్సిక్. సో మనం మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ప్రతి పర్సన్కి రెస్పెక్ట్ చేయాలి, ప్రతి పర్సన్ మాట వినాలి. జెన్జీకి కూడా రెస్పెక్ట్ చేయాలి, మా ఎల్డర్స్కి కూడా ఇంకా రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే మీరు ఏ విధంగా మీ స్టాండ్ స్టూడెంట్స్ వైపు తీసుకోవాలనుకుంటున్నారు? మీరే చెప్పారు ఇంతకుముందు, నా ఇంట్లోనే ఒక జెన్జీ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ సంబంధించి ఈ ఇన్సిడెంట్లో నా పార్టిసిపేషన్ ఉండాలని నేను పార్టిసిపేట్ చేశానని అన్నారు. సో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మీ స్టాండ్, మీ ప్రొటెస్ట్ మేము ఏ విధంగా చూడాలంటారు? సువర్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవ్వరూ ఇన్విటేషన్ ఇవ్వలేదు, నాకు ఎవ్వరూ అడగలేదు. నేనే స్వయంగా ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళాను. సో నాకు wherever I feel I can go, I can contribute, I can do something. నా పరిస్థితి నా కండిషన్ అలౌ చేస్తే నేను డెఫినెట్లీ వెళ్తాను, వాట్ ఎవర్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ట్రయింగ్ టు సపోర్ట్ ఇన్ మై ఓన్ వే. ఐఎమ్ అ వెరీ స్మాల్ మ్యాన్, బట్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ ట్రై టు సపోర్ట్ ఇన్ మై ఓన్ వే. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫైనల్గా ఈ ఇన్సిడెంట్ తర్వాత స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇందాక చెప్పాను, స్టూడెంట్స్కి బాగా చదవండి ప్లీజ్. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, ఆ తర్వాత మీ కెరియర్, ఆ తర్వాత మీ ఫ్యామిలీ, మీ కుటుంబాలకి బాగా చూడండి, కానీ కంట్రీకి కూడా మర్చిపోకండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఆల్ ఆఫ్ యూ గైస్. యూ గైస్ taught us so much about courage.
సాహసం ఏంటి, ధైర్యం ఏంటి, పోరాటం ఏంటి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యూ గైజ్. అండ్ పేరెంట్స్కి కూడా నేను ఒకటే జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ అమ్మాయిలకి మీ అబ్బాయిలకి బాగా ఎంకరేజ్మెంట్ చేయండి. వాళ్ళ నుంచి కూడా కొంచెం మీరు మీ అందరూ కూడా నేర్చుకోండి. డోంట్ లెట్ దిస్ ఫైర్, డోంట్ లెట్ దిస్ ఫ్లేమ్ డై డౌన్. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి చాలా మనం లవ్ ఇవ్వాలి, వాళ్ళ మాట కూడా మనం వినాలి ఇంట్లో కూడా. అగైన్ ఇప్పుడు రైట్ నో ఎక్కడున్నారు మీరు? నేను లక్నోలో ఉన్నానండి. లక్నోలో Okay, ఇక్కడ మా లక్నోలో. మదర్ నా మదర్ లక్నోలో ఉంటారండి. సో నేను నా మదర్ దగ్గర వచ్చాను. కొంచెం టైర్డ్ అయిపోయాను 2-3 డేస్ అక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక వారం రెస్ట్ చేసి హైదరాబాద్కి వస్తున్నాను. హైదరాబాద్కి వస్తారు. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు సడన్ గా అక్కడ మిమ్మల్ని చూడంగానే వెంటనే అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని Thank you, సువర్ణ గారు. వెంటనే మీకు కాల్ చేశాను, జూమ్ కాల్. థ్యాంక్ యూ సువర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సువర్ణ గారు.